సార్, దక్షిణాదిలోని కొన్ని పార్టీలు డీలిమిటేషన్పై మౌనం వహిస్తున్నాయి. ఈ మౌనం దక్షిణాది ప్రయోజనాలపై ప్రభావం చూపుతుందా? ఎస్ అండి. ఇప్పుడు దక్షిణాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే డీలిమిటేషన్ పునర్వ్యవస్థీకరణ పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు 131వ రాజ్యాంగ సవరణ చట్టం దక్షిణాదిలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ దీని మీద విచారం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే డీలిమిటేషన్ చేసేస్తే, పునర్వ్యవస్థీకరణ చేస్తే లోక్సభల్లో ఇక్కడ ఏమవుతుందంటే దక్షిణాదికి 33% సీట్లు పెరుగుతుంటే ఉత్తరాదికి 76% సీట్లు పెరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా హిందీ బెల్ట్తో. ఇది ఎంతటి ప్రమాదం అంటే దక్షిణాది రాష్ట్రాలకి ప్రాతినిధ్యం తగ్గిపోతుంది లోక్సభలో. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన విచిత్రం అనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే అపోజిట్ ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న అది కూడా వ్యతిరేకిస్తుంది. బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ మధ్యలో ఎటువంటి ఒప్పందం లేదు. కానీ సౌత్కి అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటకలో అక్కడ ఉన్న కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, మిగిలిన రీజనల్ పార్టీస్ ఉన్న చిన్న చిన్న పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. కేరళలో ఎల్డీఎఫ్ వ్యతిరేకిస్తుంది, యూడీఎఫ్ కూడా వ్యతిరేకిస్తుంది, ఇటు లెఫ్ట్ వాళ్ళిద్దరు బద్ద శత్రులైన. తమిళనాడులో డిఎంకే వ్యతిరేకిస్తుంది, ఏఐడిఎం కూడా తటస్థంగా ఉంది, అది వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి. ప్రజలు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారని చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ మిగిలిన పార్టీస్కి లెటర్ రాయడం, డీలిమిటేషన్ సపోర్ట్ చేయండి, ఉమెన్ రిజర్వేషన్ బిల్ సపోర్ట్ చేయమని. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీ ఏంటి, ఎట్టి పరిస్థితుల్లో మేము డీలిమిటేషన్కి సపోర్ట్ చేస్తామని. ఏంటి అసలు డీలిమిటేషన్, అది సౌత్కి అన్యాయం జరుగుతుందా? ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం నార్త్తో పోలిస్తే పెరుగుతుంది, కానీ ఎంత పెరుగుతుందో మాట్లాడకుండానే గుడ్డిగా బీజేపీ డీలిమిటేషన్ అక్కడ ఎన్డీఏ పెట్టిన దానికి సపోర్ట్ చేయడం. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ని మళ్ళీ పణంగా పెట్టడం. ఇప్పటికే ఇటు కూటమి ఇటు వైసీపీ కూడా రెండూ కాంప్రమైజ్ అయినాయి. ఏ విషయంలో? ప్రత్యేక హోదాకు సంబంధించి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాని మోడీ గవర్నమెంట్ని అడగలేదు, ఎందుకంటే ఏ భయమో అందరికీ తెలుసు. తర్వాత కూటమి అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదాని కావాలని వదిలేసింది, అది కూడా మోడీని అడగరు. అంటే మోడీని వైసీపీ అడగలేదు, కూటమి అడగలేదు, జనసేన టీడీపీ. ఈవెన్ డీలిమిటేషన్లో ఇట్స్ ఓపెన్ సీక్రెట్ దట్ ఇప్పుడు వన్స్ దిస్ డీలిమిటేషన్ యాక్ట్ ఇంప్లిమెంటెడ్ అకార్డింగ్ టు ద 2011 సెన్సెస్ అంటే ఈ సౌత్కి రిప్రజెంటేషన్ తగ్గుతుంది. ఇలాంటి సందర్భంలో కూడా తటస్థంగానే ఉండాలి, లేదా సపోర్ట్ అయినా చేయకూడదు. వీళ్ళు గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారంటే టీడీపీ సపోర్ట్ చేసింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తాను, వైసీపీ సపోర్ట్ చేస్తే టీడీపీ సపోర్ట్ చేయాలి. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో అర్థమవుతలేదు. ప్రజలైతే మాత్రం ఈ విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. మరి ఏంటి పార్లమెంట్లో అనవసరంగా ఇక్కడ సౌత్కి సపోర్టు తగ్గుతుంది. ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ ఎవరో డిసైడ్ చేసే రెండు స్టేట్లు, బీహార్కున్న 60+ ఎంపీ సీట్లతో ఇక్కడ ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి 80 సీట్లు, 543లో వాళ్ళది ఎక్కువ ప్రాతినిధ్యం, వాళ్ళే డిసైడ్ చేసేస్తున్నారు. ఈ బీహారు ఉత్తరప్రదేశ్ కలిపితే ఈ సౌత్లో ఉన్న 129 సీట్లు, సౌత్లో ఉన్న కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల కంటే ఎక్కువ రిప్రజెంటేషన్ ఉత్తరప్రదేశ్, బీహార్కు ఉంది. వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ప్రైమ్ మినిస్టర్ని. గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయం అయింది. ఎందుకంటే 2014లో పార్లమెంట్లో ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ చేసినప్పుడు పార్లమెంట్లో తలుపులు వేసి మరీ చేశారు, తెలుగు ప్రజలను విభజించారు. మరి రిప్రజెంటేషన్ లేనందుకే కదా. మరి అదేవిధంగా యూపీని డివైడ్ చేయగలుగుతారా? వేరే స్టేట్ని డివైడ్ చేయగలుగుతారా? అంత ఈజీయా? మరి మహారాష్ట్రని ఎందుకు డివైడ్ చేయడం? ఇంత స్ట్రాంగ్ మూమెంట్ ఉంది. ఏది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి అంతరం ఉంది. ఏది విదర్భకి, మహారాష్ట్రకి. రిచెస్ట్ స్టేట్ మహారాష్ట్ర, కానీ మరట్వాడ నుంచి విదర్భ వస్తే ఒక మెడికల్ కాలేజీలు కూడా సరిగ్గా ఉండవు. ఆఫ్రికా లాంటి పేదరికం ఉంటుంది, రైతుల ఆత్మహత్యలు. మరి మహారాష్ట్రని ఎందుకు విభజించడంలే? ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ పార్టీలు వైసీపీ అయినా, జనసేన అయినా, టీడీపీ అయినా ఈ డీలిమిటేషన్ మీద, సౌత్కి జరిగే అన్యాయం మీద, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేషన్ పెరుగుతులేదు, పెరిగినా ఎక్కువ కాదు. ఇప్పుడున్న 25 నుంచి 39 పెరుగుతుంది కదా. ఎంత పెరుగుతుంది? మరి వాళ్ళకి ప్రపోర్షనేట్గా ఎక్కువ పెరుగుతుంది కదా. మరి ఈ విషయం మీద మాట్లాడకపోవడం అంటే ఏం ప్రయోజనాలు మీకున్నాయి? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ది పీపుల్ అండి. మనం ఏమీ వాళ్ళని బ్లైండ్ చేయలేం, ఇష్టం వచ్చినట్టు మసిపూసి. ఇక్కడ తమిళనాడు వ్యతిరేకిస్తుంది, కర్ణాటక వ్యతిరేకిస్తుంది, తర్వాత తెలంగాణ వ్యతిరేకిస్తుంది, కేరళ వ్యతిరేకిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం గుడ్డిగా సపోర్ట్ చేయడం, వీళ్ళే లెటర్లు రాయడం, సపోర్ట్ చేయండి, ఇదేం మంచిదే, ఇదేమి పద్ధతి లేదని. ఏంటి ఇది? చాలా ఘోరమైన విషయం. బట్ ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీస్ ఈ విషయం మీద గొంతెత్తాలి పార్లమెంట్లో.